అంటే వీఆర్ బియాండ్. లైక్ ఫుడ్డు, షెల్టరు, డబ్బులే కాకుండా మనం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాం ఆధ్యాత్మిక పరంగా. మన దేశము ఎంతో పురోగమనంలో ఉంది. మనం రైట్ బ్రదర్స్ కనుక్కునే ముందే పుష్పక విమానాలు ఉన్నాయి కదండి. మనం ఎవరు, మన ఆత్మ ఏంది, మనం ఏంది, అసలు హూ వీఆర్ అంటే మనలో మనకు ఇంట్రోస్పెక్షన్, మనలో మనము చూసుకోవడం అనమాట. సో మనం ఎవరు, మన ఆత్మ అంటే ఏంది, ఇవన్నీ భౌతికానికి ఆధ్యాత్మికానికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయని ప్రతిదీ కూడా చాలా నేర్చుకున్నామండి. మన ఋషులు, మన గరికపాటి వారు చెప్తున్నారు కదా, మన ఋషులు చాలా కనిపెట్టారు. వాళ్ళు కూడా అప్పుడు బాంబులు కానీ అణుశక్తి అవన్నీ ఉండేవి మన దగ్గర కూడా. మనం కూడా అప్పుడు చాలా విద్యలోను వైద్యంలోనూ చాలా ఆయుర్వేదిక్ అన్నీ ఉన్నాయండి మన దేశంలో. అవన్నీ వాళ్ళు ఆ నలంద యూనివర్సిటీలో వేరే వేరే దేశాల నుంచి వచ్చి మన కంట్రీలో వచ్చి చదువుకునేటోళ్ళు. అయితే ఇక్కడ అవన్నీ వాళ్ళు కాల్ చేశారండి. కాల్ చేస్తే అవి దాదాపు 3 months దాకా కాలాయంటే ఏమని చెప్పాలి, ఎంత బాధని అనుభవించాలి. మేబీ మనం ఏ టెక్నాలజీ కన్నా సూపర్ డూపర్గా ఉంటాంటే మేము తెలియదు కదా, మనకేమీ లేకోకుండా, మనకి చరిత్రలో ఏవీ లేకోకుండా చేసేశారు. ఎంత దారుణం అండి. అసలు కడుపు తరుక్కుపోతుందండి ఆలోచిస్తగిన. నాకు ఐఎమ్ వెరీ వెరీ సారీ. మనము అప్పుడు రాజుల కాలంలోనే చిన్నప్పుడే మనకి వేదాలు, తర్వాత జ్ఞానము నేర్పించేవాళ్ళు. సో దట్ మన లైఫ్లో మనకి ఎన్ని కష్టాలు వచ్చినా మనం నిలబడే తత్వం ఉండేది. అంటే బతకాలి అని మనకి మూవీ వచ్చింది కదా, కుబేరా మూవీ. అలాగా బ్రతికే వాళ్ళం మనం ఎన్ని కష్టాలు వచ్చినా. కానీ ఈరోజు రేపు ప్రతి ఒక్కరికి మానసిక సమస్యలు ఎక్కువైతున్నాయి. దేశంలో ఎవరికి ప్రశాంతత లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు. ఏంటో ఒక్కొక్కసారి చాలా భయం వేస్తుంది మనం ఎక్కడికి పోతున్నాము అని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకు తెలీదు. భగవద్గీత ఇలాంటివి చిన్నప్పటి నుంచే మన పిల్లలకి నేర్పిస్తూ ఉంటే వాళ్ళకి కొంచెం అవగాహన